రెడీయా? నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఢిల్లీలో జరిగిన కారు బ్లాస్ట్కి సంబంధించి అత్యంత ముఖ్యమైన 5 కీలక అంశాల గురించి చెప్తాను. వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. అంటే మోదీ సర్కార్ విఫలమైంది, అమిత్ షా సరిగ్గా చేయలేకపోయాడు, అందుకే బ్లాస్ట్ జరిగింది అని చెప్పే మూర్ఖులకు అసలు వాస్తవాలు తెలియాలి అంటే ఈ వీడియోని వీలైనంతగా షేర్ చేయండి. అసలు వాళ్ళు ఉగ్రదాడి చేయలేదు, మన అధికారులకు భయపడి పారిపోవడానికి చేస్తున్న ప్రయత్నంలో కార్ బ్లాస్ట్ జరిగిందే తప్ప. పూర్తిగా చెప్తాను చూడండి. ఢిల్లీలో జరిగిన కార్ బ్లాస్ట్ కేసు దర్యాప్తులో ఉన్నత స్థాయి వర్గాల నుంచి వెలువడిన ఈ కీలకమైన అంశాలను అందరికీ తెలియచేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఇది భద్రతా పరిస్థితులపై కొత్త కోణాన్ని చూపిస్తుంది. ఐఎమ్ షూర్ ఇది ఆత్మాహుతి దాడి కాదు, తొందరే ప్రమాదానికి కారణం అనేది చాలా క్లియర్ కట్గా వచ్చేసింది. ఈ కార్ బ్లాస్ట్ జిహాదీ దాడి కానీ ఆత్మాహుతి దళం పని గానే కాదని తేలింది. హఠాత్తుగా ఏర్పడిన కంగారు లేక భయం కారణంగానే పేలుడు సంభవించింది. శక్తివంతమైన పూర్తిగా సిద్ధం కాలేదు. రెండో అంశం, కారులో అమర్చిన బాంబు అత్యంత శక్తివంతమైంది అయినప్పటికీ అది పూర్తిగా సిద్ధం కాలేదు. ఈ లోపం వల్లే దాని ప్రభావం పరిమితమై పెను నష్టం తప్పింది. ఇక ఆర్డిఎక్స్ లేనే లేదు, ఎందుకంటే గాయాల్లో మేకులు స్క్రూలు లేవు. పేలుడు సంభవించిన చోట నేలపై పెద్ద గుంట ఏర్పడలేదు, అంటే బాంబు తయారీలో అత్యంత ప్రమాదకరమైన ఆర్డిఎక్స్ని ఉపయోగించలేదని స్పష్టమైంది. బాంబు ఎక్కువ నష్టం కలిగించడానికి సాధారణంగా వాడే మేకులు, ఫ్రాష్నెల్ లేదా ఇనుప ముక్కలు కూడా గాయపడిన వారిలో కనిపించలేదు. ఇక నాలుగవది, దాడుల ఒత్తిడితో కుట్రదారులు కంగారు పడ్డారు. ఫరీదాబాద్, ఢిల్లీ, ఎన్సీఆర్, పుల్వామా ప్రాంతాల్లో భద్రతా దళాలు మెరుపు దాడులు నిర్వహించి భారీ మొత్తాల్లో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. అనుమానితులను అరెస్ట్ చేయడము జరిగింది. దీనితో కుట్రదారులు తీవ్ర ఒత్తిడికి గురై కంగారు పడి తప్పు చేశారు. ఇక డ్రైవర్ సూసైడ్ బాంబర్ పద్ధతిని పాటించలేదు. కారు నడుపుతున్న అనుమాతుడు ఆత్మాహుతి దాడి చేసేవారి పద్ధతిని అనుసరించలేదు. అతను పేలుడు పదార్థాలు నిండిన కారును లక్ష్యానికి ఢీ కొట్టించలేదు లేదా నిర్దేశిత ప్రాంతంలో నిలిపివేసి మాయము కాలేదు. భద్రతా దళాల అప్రమత్త వల్లే మనంతా సురక్షితంగా ఉన్నాం. టాప్ సోర్సెస్ అంచనా ప్రకారం భద్రతా సంస్థల అత్యంత అప్రమత్తత, ఉగ్రవాదుల అరెస్టులు, పేలుడు పదార్థాల స్వాధీనం వల్ల దేశవ్యాప్తంగా జరగబోయే ఒక భారీ దాడి కుట్రభగ్నమైందని చెప్పొచ్చు. ఈ విషయంలో నిపుణుల అభిప్రాయంతో మనం పూర్తిగా ఏకీభవించాల్సింది. కానీ ఉగ్రవాదుల సంగతేంటి? వారెప్పుడూ కుట్రలు పన్నుతూనే ఉంటారు. ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రయత్నిస్తూనే ఉంటారు. భవిష్యత్తులో ప్రయత్నిస్తారు. ఇక మనం గుర్తుంచుకోవాల్సిన చేదు నిజం ఏంటంటే ఉగ్రవాదులు వేల సార్లు విఫలమైనప్పటికీ మన భద్రతా వ్యవస్థ ఒక్కసారి విఫలమైనా అది మనకు చాలా పెద్ద నష్టాన్ని, భారాన్ని కలిగిస్తుంది. మన ఒకే ఒక్క వైఫల్యం కోసం వారు నిత్యం వేచి చూస్తుంటారు. అదే వారి విజయంగా భావిస్తుంటారు. ఉగ్రవాదుల 1000 పన్నాగాలను భగ్నం చేసి మనల్ని కాపాడుతున్న మన పోలీస్ భద్రతా సంస్థలకు మనం ఎప్పుడూ కృతజ్ఞతలమై ఉండాలి. నిజంగా చెప్పాలంటే వారే మన నిజమైన హీరోలు అని గుర్తుంచుకోవాలి. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ఆర్ వాయిస్ తరపు నుంచి, ఆర్ వాయిస్ ప్రేక్షకుల తరపు నుంచి నమస్కారాలు. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తుంది. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.